ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొల్లుతున్నరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొల్లుతున్నరో. లైసెన్సు లేక ఇన్సూరెన్సు లేక బండ్లు నడిపేటోళ్ళు కొందరు, తీర్థయాత్ర కాని తిరునాళ్ళకు వెళ్లి తిరిగి రాని వాళ్ళు ఎందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొల్లుతున్నరో. ఈ రోడ్డు మీద ప్రాణాలొల్లుతున్నరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొల్లుతున్నరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపుతోని మండ్రె గంజి కొరకు వలస వెళ్లే వాళ్ళు కొందరు, వలస వెళ్ళే వాళ్ళు కొందరు, వలస వెళ్ళే వాళ్ళు కొందరు. తీర్థయాత్ర కాని తిరునాళ్ళకు వెళ్లి తిరిగి రాని వాళ్ళు ఎందరో. తిరిగి రాని వాళ్ళు ఎందరో, తిరిగి రాని వాళ్ళు ఎందరో. అత్తగారిచ్చిన కొత్త కారులో రాసులు వాసినారెందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో. నీదని తెలుసుకో, భవిష్యత్తు నీదని తెలుసుకో. వేగము కన్నా ప్రాణమే మిన్నని ఈ రోజన్నా తెలుసుకో. ఈ రోజన్నా తెలుసుకో, ఈ రోజన్నా తెలుసుకో. పోయిన బాణం తిరిగి రాదన్న జీవిత సత్యం నేర్చుకో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలొల్లుతున్నరో. ఈ విధంగా చాలా ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసుకుంటూ మరి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా కుటుంబాలకు కూడా ఎంతో ఇబ్బందులు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు, అట్లాగే హెల్మెట్ ధరించండి డ్రైవింగ్ చేయకూడదు, కారులో అయితే సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు. ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా మన గమ్యస్థానానికి చేరుకుంటాం. చాలా స్పీడ్, చాలా ప్రమాదాలకు ప్రపంచ దేశాలతో ప్రమాదాలు చూస్తే భారతదేశం నంబర్ 1 గా ఉంది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది చచ్చిపోతా ఉన్నారు కేవలం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల, అంచనా సరిగా వేయకపోవడం వల్ల. కాబట్టి దయచేసి రోడ్లపైన డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క మన రోడ్డు భద్రతలను జాగ్రత్తగా పాటించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటా ఉన్నాం.